తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏపూరి సోమన్న. ఇట్లాంటి వాళ్ళను హక్కున చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంటుంది కదా, నన్ను చేర్చుకోవాలి కదండి. నన్ను లేదు కానీ తెలంగాణ ఎందుకు రావాలి అని గొంతు ఇంచుకొని చెప్పినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పదవులు రావాలి కదా. అదే మా ఆవేదన. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. రాత్రే ఏపూరి సోమన్న, గద్దర్, ఇంకోడైనా పర్వాలేదు, కానీ వాళ్ళందరినీ తలదన్నే విధంగా ఎదగాలి. ఈ రాత్రి ఎదగాలనుకునేటువంటి వాళ్ళలో ఎలాంటి స్వభావంతో బతుకుతారంటే, నేను దగ్గరగా ఉండి చూసిన సాయి చంద్ చనిపోయిండు, గద్దర్ చనిపోయిండు, పైలట్ సంతోష్ చనిపోయిండు, ఇంకోటి చనిపోయి ఏపూరి సోమన్ అంటూ కూడా చస్తలేడు. ఎవరా వీడు కూడా చనిపోతే బాగుండు. ఎస్, వీడు కూడా ఒకరు లేకపోతే ఇక మాకు ఏ అడ్డు ఉండకపోతే అసలు పాడేటోడు ఆడేటోడు ఉండకపోతే మేమే ఆడతాం, మేము పాడతాం అనుకునేటువంటి ఒక నీచమైన పద్ధతి. ముమ్మాటికి ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, యువని పాలైందిరో తెలంగాణ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పాడిన పాటలు కావచ్చు. మీరు ఆ పాటల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అనడంలో అతిశయోక్తి అయితే కాదు. లీడర్లకు గుర్తుంది కానీ గుర్తు పెట్టుకునే అవసరం లేదు. ఏపూరి సోమన్నతో అవసరం లేదు. అధికారంలో ఉన్నాం కదా, అవసరం లేదా అని. ఇటువంటి వాళ్ళు పనికిరారా రాజకీయాలకు? ఇటువంటి వాళ్ళు పదవులకు పనికిరారా? పరిపాలన పాలకవర్గం అధికారంలోకి రాకముందుకు ఒక తిరిగి ఉంటారు, అధికారంకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. అధికారంకి వచ్చి రాకముందేమో అన్ని మాట్లాడుతారు, మావోయిస్టులు ఇచ్చేటువంటి సిద్ధాంతాలు చెప్పే స్పీచ్లు మాట్లాడుతారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏపూరి సోమన్నను తన గొంతును వాణిని బాణిని వాడుకుంటుంది, కానీ పదవులు అప్పచెప్తలేదు, పదవులు ఇస్తలేదు, పదవులలో కూర్చోబెడతలేదు అంటే ఏమంటారు? నేనేమన్నాను, చూసే వాళ్ళే చెప్పాలి, చూసే సమాజమే చెప్పాలి. నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న. అసలు ఏపూరి సోమన్నను నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి, అసలు ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, ఈ అంశాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో మీకు క్లియర్గా కనిపిస్తాయి, క్లియర్గా వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్ ఫస్ట్ అయితే ఇన్వైట్ చేద్దాం. ముందుగా నమస్తే సోమన్న గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నా. ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగుంది. రాజకీయం ఎట్లా ఉన్నది? రాజకీయం చూస్తున్నారు మీరు. ఓకే, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మరి ఫస్ట్ అయితే మొదటగా ఏపూరి సోమన్న గారి పాటతోటి స్టార్ట్ చేద్దాం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ వెతలు లేని బతుకులున్నయా, సమస్యలు విమర్శలతో సాగెను నీ ప్రయాణం, అవి అధిగమించి నిలబడితేనే చేరదవు నీ గమ్యం, చేరదవు నీ గమ్యం. సమస్య లేని ఇల్లు ఉన్నదా, విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ వెతలు లేని బతుకులున్నయా. అంటే ఆ గొంతు అచ్చు గుద్దినట్టు, అంటే గద్దరన్న మరిపించేటటువంటి గొంతన అనేది. నువ్వు నిజంగా స్టేజ్ ఎక్కి గద్దరన్న రాసి పాడిన పాట ఏదన్నా నీ నోట్లకించి వచ్చింది అంటే మళ్ళా గద్దరన్న జూనియర్ గద్దర్ను చూస్తాం మేము. ఈ గద్దర్ అని ఆలనీళ్ళని అంటారు, కానీ వాస్తవానికి జూనియర్ గద్దర్ అంటే ఏపూరి సోమన్న. ఇక జూనియర్ సీనియర్ అయినా ఆయనే, పెద్ద అయినా ఆయనే. కానీ ఇప్పుడు నేనేమంటున్నంటే, గద్దరన్న మూస నేను అనేక ఇంటర్వ్యూలో చెప్పిన, గద్దరన్న ఒరవడి, గద్దరన్న పద్ధతి, గద్దరన్న రాసే తీరు ఇవన్నీ అబ్బడానికి కారణం ఆయన వెంబడి తిరగడం, ఎప్పుడో ఆయన చూస్తూ పాటలు వినడం, ఆయన చూస్తూ రాయడం, ఆయన చూస్తూ నేర్చుకోవడం. అందువల్ల ఈ తర్వాత ఒకే ఉద్యమంలో కలిసి తిరగడం, నక్సలైట్ మూమెంటు కలిసి తిరగడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కలిసి తిరగడం, ప్రజా సమస్యల మీద అనేక పోరాటం, నిర్బంధం మీద పోరాటం, ఇవన్నీ కూడా మమ్మల్ని నడిపించిన తీరు కనుక అందువల్ల గద్దరన్న ఒరవడి అనేది ఖచ్చితంగా మా మీద ఉంటుంది. నేను అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇక నేను ఏ పేర్లు ఏదన్నా రాని అన్న, నేను ఏపూరి సోమన్ననే, గద్దర్ ఖచ్చితంగా వారసున్నే. ఆయన చనిపోవడం, సాయి చంద్ లేకపోవడం, గద్దరన్న చనిపోవడం, ఇంకా అనేక మంది కౌలు కళాకారులు ఈ తెలుగు నేల మీద లేకపోవడం, ఇంకా మరింత నా మీద బాధ్యత పెరిగింది. రేపు అనేక మంది కళాకారులను, ఎదుగుతున్న తరాన్ని ఒక మంచి దారిలో, ఈ రాత్రి స్టార్లు, రాత్రి సెలబ్రిటీలు కాకుండా
ఒక మంచి ఒరవడితో మంచి పద్ధతిలో ప్రజల పట్ల కమిట్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నా సహాయం ఉంటుంది, నేను ఎదిగిస్తా, నాతో నడిపిస్తా, వాళ్ళ కోసం నేను పనిచేస్తా. అది నాకు గద్దరన్న నేర్పినటువంటి ఒరవడి. ఎందుకు సోమన్న ఒక మాదిగ జాతికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండాలనా? ఇట్లా జరిగిపోతుంది. ఇవాళ కాదు కదా, చంద్రబాబు నాయుడు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఎవ్వరు అధికారంలో ఉన్నా లేకున్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా ఏపూరు సోమన్న మొత్తం ప్రతిపక్షమేనా ఇక ఉంటాడు అట్లా. ఇక అది అంతే, అది అట్లా ఆ కాలం అంటే కష్టపడుతూ పడుతూ ఉన్నాం. కష్టపడుతూ ఫలితం వచ్చే టైంకు ఆటోమేటిక్గా ఎందుకో మరి ఆ కాలం అలా డిసిషన్ అయిపోతుంది, అలా డిసైడ్ చేస్తుంది. ఏపూరు సోమన్నకు కలిసి వస్తలేవా రాజకీయాలు, లేకపోతే ఏపూరు సోమన్నకు ఉన్న కులం కలిసి వస్తలేదా రాజకీయాలకు? అన్నీ పనిచేస్తున్నాయి. నా కులం పనిచేస్తుంది, నా నేపథ్యం పనిచేస్తుంది, నా వెనక డబ్బు లేదు, నాకు జోకడం పొగడడం రాదు. వాస్తవాలు చెప్తా, వాస్తవాలు రాస్తా కనుక నేను ఎందుకో రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రోడ్ల మీద తిన్న రోజులు వాళ్ళు ఎమ్మటి ఉంటున్నా, వాళ్ళని అధికారంలోకి పంపి నేను రోడ్డు మీద ఉంటున్నా. వాళ్ళు ప్రజా సమస్యల కోసం రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను గొంతు దించుకొని రోడ్డు ఎక్కుతున్నా. వాళ్ళు అధికారం దగ్గర అయ్యే లోపు మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చేస్తున్నా. అందువల్ల నా పని అట్లే అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఏపూరు సోమన్నను తన గొంతును వాణిని బాణిని వాడుకుంటుంది, కానీ పదవులు అప్పచెప్తలేదు, పదవులు ఇస్తలేదు, పదవులలో కూర్చోబెడతలేదు అంటే ఏమంటారు మీరు? ఇక నేనేమన్నాను, చూసే వాళ్ళే చెప్పాలి, చూసే సమాజమే చెప్పాలి. ఇక నేను అనేది ఏం జరిగే ఆచరణ అర్థమవుతుంది కదా, ఆచరణ ఎంతవరకు నిజం, ఏం అమలవుతుంది, ఏం కథ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సరే, ప్రజల కోసం పాడుతూ ఆడుతూ దాదాపు 24 సంవత్సరాలుగా జనం కోసం గజ్జగట్టి ఆడుతూనే ఉన్నా, పాడుతూనే ఉన్నా. చూద్దాం ఏం జరుగుద్దో, చూద్దాం ఏమైద్దో అని ఎదురు చూస్తూ ఉన్నా. ఇక అది డిసిషన్, కాలం ఎట్లా పరిష్కారం చెప్తే అట్లా, కాలానికి వదిలేసిన కొన్ని విషయాలను ఆ కాలం ఏం తీర్పిస్తే అది ఏని. నేను జనంలో ఉన్నా, జనాన్ని నమ్ముకున్నా, జనం కోసమే గజ్జగట్టినా, జనం కోసమే ఆడినా పాడినా, జనం బతుకు మారాలనుకున్నా. వాళ్ళ బతుకులు వాళ్ళ బాధలు మారితే నా జీవితం కూడా వాళ్ళతో పాటు మారుతుంది, నాకున్న సమస్యలు కూడా తీరుతాయి అనే ఒక విశ్వాసం. వాళ్ళు అట్లే ఉండాలి, నేనేదో అయిపోవాలనేది నా కోరిక ఏం కాదు. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు ఆయా అవసరాల రీత్యా నన్ను వాడుకున్నారు, వదిలేసారు. వాడుకొని వదిలేస్తూ ఇక్కడి వరకు గడిచింది కాలం. మొన్న కూడా 99% ఆల్రెడీ టికెట్ వస్తుంది, పోటీ చేద్దామనే ఆలోచనలో 100% తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఖచ్చితంగా చట్టసభల్లో వారిని వినిపించాలనేది నా గోల్. కానీ అవకాశం చేతులారు వచ్చే అవకాశం కూడా కొంతమంది కావాలని, పెత్తందారి వర్గాలు, పెత్తందారి కులాలు, అంటే సోమన్న లాంటోడు ఉంటే మా ఆటలు సాగాయి అనుకునేటోళ్ళు, ప్రశ్నించేటోని బెటర్గా ఎన్నైనా ప్రశ్నించేవాడిని, ఎదురు తిరిగేవాడిని దగ్గర కూడా రానియరు అనేది నాకు ఆచరణలో అర్థమవుతుంది. ఇక వాళ్లకు నచ్చి, వాళ్లకు దగ్గరగా ఉండి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెట్టుకుంటారు. అందువల్ల తుంగతుర్తిలో నేను షర్మిలమ్మ క్యాండిడేట్గా ప్రకటించినప్పుడు 2 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసిన పని, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడిన. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజా సమస్యల మీద సీరియస్గా పోరాటం చేసిన వాస్తవానికి. సరే, ఇవాళ మేము ఆ పార్టీలు ఉన్నామా ఈ పార్టీలు ఉన్నామా అనేది కొంచెం పక్కకు పెడితే, ఆ రోజు పోరాటం అయితే అది తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరు. అయితే ఆ పోరాటం అవన్నీ కూడా చేసి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం మేము. నన్ను క్యాండిడేట్గా ప్రకటించినామే మోసం చేసి బయటకు వెళ్ళింది. పోనీ కాంగ్రెస్ పార్టీ అని అంత పనిచేస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అయినా కనీసం గుర్తిస్తుందేమో. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గాంధీ వస్తే ఆడినాం, రాహుల్ గాంధీని స్వాగతించినాం. సోనియా గాంధీ వస్తే పోయి దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా అని పాటలు పాడినాం. రాహుల్ గాంధీ వస్తే రావయ్యా రాహుల్ గాంధీ, ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని పాడినాం 17 సోనియా గాంధీ వస్తే దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా, ఈ దేశాన్ని పదవిని వదిలిన త్యాగం నీదమ్మా అని చెప్పి, నువ్వు తెలంగాణను ఇచ్చినవమ్మా అని చెప్పి సోనియా గాంధీ యొక్క త్యాగాన్ని చెప్తూ పాడినాం. ఇయాలమ్మా ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు, పాలకవర్గాలు చేసే విధానాన్ని ఎవడిపాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అని రాసి పాడినాం. ఇలా మా పాట, మా మాట అన్నీ ఐజాక్ అయిపోయినాయి.
అంటే ప్రభుత్వాలు మారి అధికారులకు వచ్చేసరికి అసలు సోమన్ అంటూ ఒకటి పాట పాడితే వచ్చిందని చెప్పడానికి కూడా ఎవరికి గుండె మీద ధైర్యం లేదు. అంటే ఎప్పుడు సోమన్న పాట ఉంది అని చెప్పడానికి ధైర్యం లేకపోతుంది. అది ముమ్మాటికి ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యువని పాలైందిరో తెలంగాణ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పాడిన పాటలు కావచ్చు, మీరు ఆ పాటల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది అనడంలో అతిశయోక్తి అయితే కాదు. అది కార్యకర్తలకు గుర్తుంది, లీడర్లకు గుర్తులేదు, లీడర్లకు గుర్తుంది, కానీ గుర్తు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు సోమనతో అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు, అధికారంలో ఉన్నాం కదా అవసరం లేదా అని అనుకుంటున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే ఇక కాలి గజ్జా కట్టి గొంగడేసి గోసి కట్టి ఇక మీరు తిరగని ఊరు లేదు, పోయి పాడని పాట లేదు. ఇటువంటి వాళ్ళు పనికిరారా రాజకీయాలకు? ఇటువంటి వాళ్ళు పదవులకు పనికిరారా? అదే కదా జరుగుతున్నది. ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉన్నోడు, ప్రశ్నలు వేసేవాడు ప్రశ్నించే కాడనే ఉండాలి తప్ప పవర్లోకి రాకూడదు. ప్రశ్నించే వాడిని వెంట తిప్పుకోవద్దు, వాడు ఏం అడుగుతాడో తెలియదు అనేటువంటి భయంలో ఈ అంటే పాలకవర్గం అధికారంలోకి రాకముందుకు ఒక తిరిగి ఉంటారు, అధికారంకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. అధికారంకి రాకముందేమో అన్నీ మాట్లాడుతారు, మావోయిస్టులు ఇచ్చేటువంటి సిద్ధాంతాలు చెప్పే స్పీచ్లు మాట్లాడుతారు, అంబేద్కరిస్టులు చెప్పేటువంటి సిద్ధాంతాలు మాట్లాడతారు రాజకీయ నాయకులు. కానీ అధికారంలోకి రాగానే అవన్నీ పక్కకు పడేసేసి వాళ్ళ వర్గం, వాళ్ళు అనుకున్నటువంటి వర్గాలు, ఇంట్లో ఒకటి పెట్టుబడిదారుడు, ఎవరిని వెనక డబ్బు ఉంది, ఎవరి వెనక కులం ఉంది, కులబలం ఏమనుకుంది, ధనబలం ఏమనుకుంది అని చెప్పి చూసేటువంటి ఒక ప్రయత్నంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల నాకు తెలిసి ఉద్యమకారులను, ఓ కవులను, కళాకారులను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే గద్దరన్న కూడా తన జీవితాన్ని మొత్తం సమాజం కోసం పెట్టేసి ఆయన ఏ పార్టీలో ఉండో ఎన్నో ఉండో అందరికి ఆటగా అందరికి ఉపయోగపడ్డాడు. కానీ ఆయనకు ఉపయోగపడ్డాడు ఎవడు లేడు వ్యక్తిగతంగా. ఆయన కుటుంబం, ఆయన ఇవాళ మళ్ళీ రోడ్ల మీద పడ్డారు పాపం వాళ్ళు. అంటే ఇట్లా ఒక్కోసారి అనిపిస్తుంది, ఆలోచన వస్తుంది. మీరు అన్నారు కదా బాధ అనిపిస్తలేదా అని. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంటుంది మనసుకు బాధ అనేది. ఇలా అయిపోయింది, మనం చేసినటువంటి కష్టం ఇలా అయిపోయింది అనేది ఒకటి బాధ ఉంటుంది. కానీ మరి దాన్ని ఏం చేయలేము మనం, ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు, మనం దిగజారిపోయి ఉండలేము. పాట నమ్ముకునేటోళ్ళు కాదా? ఏడబడి తాడిని తాళాలు కుడదాం అనుకునే రకం అంతకంటే కాదు. ఇప్పుడు ఈ నాయకునికి పడినా రేపు ఆ నాయకునికి పడతా, ఆ నాయకునికి పడతా అనేది అంతకంటే కాదు. ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ కోసం పనిచేయడమే అలవాటుగా మొదటి నుంచి ఉన్నాం. ఏ రోజన్నా నాకు ఆ ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం, అధికార పార్టీలో ఉందామని ఏ రోజు ఆలోచన రాలే. రాజశేఖర రెడ్డి గారు సీఎం, కాంగ్రెస్ పార్టీకి పోదాము, అధికారంలో పార్టీకి దగ్గరగా ఉందామని ఆలోచనే రాలే. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు సీఎం, ఏ రోజు నింబై ఆయన కాడ ఉందామని ఆలోచన రాలేదు. 10 ఏళ్ళు పోరాటమే చేసిన కదా. తీరా మొన్న ఎలక్షన్ టైం కదా, నోటిఫికేషన్ ఇంకొక వారం 10 రోజులకు వస్తుందనంగా అక్టోబర్ 24కు నేను పోవడం జరిగింది. నవంబర్లో నోటిఫికేషన్ అయినా. బాధ అనేది ఉంటుందన్న, బాధ లేకుంటే ఏముండదు. కానీ అట్లని ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి నాకు ఇంకోటి లేదు. ఇవాళ ఏదో ఎవరు అధికారంలో ఉంటారు కనుక వాళ్ళ వెనుకనే పోదామో, వాళ్ళ వెనుకనే ఉందామని కాదు. నన్నుగా గుర్తిస్తే, నన్నుగా గౌరవించి, నా పాటను నన్నుగా గౌరవించే కాడ ఏడ గౌరవం దక్కినా నేను ఆ గౌరవం కాడ ఉంటా. గౌరవం దక్కని చోట ఎక్కడ నేను ఉండను. అది కూడా ఉంది. అంటే కేవలం అధికారం ఉంది కనుక ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉంది కనుక వీళ్ళతో ఉందాం, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అది కాదన్న అంశం ఏంది అని అంటే ఏపూరి సోమన్న లాంటి వాళ్ళను పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీలో హక్కున చేర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఏపూరి సోమన్న. ఇట్లాంటి వాళ్ళను హక్కున చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంటుంది కదా. ఉంటుందా లేదా అనేది అది మీరు అడగాలి. ఇప్పుడు ఉంటుంది కదా, నన్ను చేర్చుకోవాలి కదా నేను అనలేదు. కానీ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది మీరే సమాజాన్ని, మీరే నాయకులు. నేను అనేది అదన్న ఉంటుంది ముమ్మాటికి ఖచ్చితంగా ఏపూరి సోమన్న లాంటి వాళ్ళకు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో రేపటి నాడు ఇంకే పార్టీ అయినా రావచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళను తెలంగాణ ఏర్పడ్డది అలా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఓ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది అని అంటే ఏపూరి సోమన్న లాంటి వాళ్ళ కష్టం కదా. నిద్రగాసి తినక తిని కుటుంబాన్ని వదిలిపెట్టి ఊరు కూడా తిరిగి ఆ తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ ఎందుకు రావాలి అని గొంతు ఇంచుకొని చెప్పినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పదవులు రావాలి కదా. అదే మా ఆవేదన. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. అంటే నాయకులకు ఏమో ఆ స్వభావం ఉంది,
అంటే తిరుగుబాటు చేసే వాళ్ళను, ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళను దగ్గరగా పెట్టుకొని వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి సంస్కృతి లేకుండా పోతుంది. తర్వాత ఇక కౌలు కళాకారులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళలో అయితే చాలా మందిలో ఎవడో ఒకడు బుద్ధిమంతుడు ఉంటే గౌరవిస్తా. ఎవరో ఒకరు అమ్మాయి ఆడపిల్లలు కూడా బుద్ధిమంతురాలు అయి ఉంటే వాళ్ళని దండం పెడదాం, ఆడబిడ్డలా గౌరవిద్దాం వాళ్ళని. కానీ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రాత్రి ఊడిపడ్డ కళాకారులే. రాత్రే స్టార్ అయిపోదామని, రాత్రి సెలబ్రిటీ అయిపోదామని, రాత్రే ఏపూరి సోమన్న, గద్దర్, ఇంకోరైనా పర్వాలేదు కానీ వాళ్ళందరినీ తలదన్నే విధంగా ఎదగాలని రాత్రి ఈ రాత్రి ఎదగాలనుకునేటువంటి వాళ్ళలో ఎలాంటి స్వభావంతో బతుకుతారంటే, నేను దగ్గరగా ఉండి చూసిన ఈ సాయి చందు చనిపోయిండు, గద్దర్ చనిపోయిండు, పైలవ సంతోష్ చనిపోయిండు, ఇంకోటి చనిపోయిండు, ఈ ఏపూరి సోమన్ అంటూ కూడా చస్తలేడు ఎవరా, వీడు కూడా చనిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నారు. ఎస్, లైవ్లో నేను ప్రత్యక్షంగా లైవ్లో విన్నాను నేను ఈ పదాలు. వీడు కూడా ఒకరు లేకపోతే ఇక మాకు ఏ అడ్డు ఉండకపో, అసలు పాడేటోడు ఆడేటోడు ఉండకపోతే మేమే ఆడతాం, మేమే పాడతాం అనుకునేటువంటి ఒక నీచమైన పద్ధతులతో. ఏపూరి సోమన్నకు బట్ట ఉందా, పొట్ట ఉందా, పిల్లలు, కుటుంబం, నేపథ్యం ఏంది, ఆయన జీవితం ఏంది, ఎట్లా బతుకుతుండు, ఏం కథ అనే విషయాన్ని కాస్త పక్కకు పెట్టి ఏపూరి సోమన్న ఎక్కడ పెద్దోడైపోతాడు, షర్మిల కాటికి పోతే వామో ఏమో అయిపోయిందని చెప్పి నా మీద వీడియోలు, ఛానళ్ళు, పాటలు, షూటింగ్లు, అదైపోతే మళ్ళా సరే గవర్నమెంటు 10 ఏళ్ల కాలం గడిచింది కదా, కళాకారులకు వాస్తవానికి రస్మై బాలకిషన్ను ఎమ్మెల్యే చేసి, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీని చేసి, గోరేటి వెంకన్న గారిని ఎమ్మెల్సీని చేసి, ఇట్లా ఒక వాతావరణం వరవడిగా నడుస్తుంది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఈ పరిస్థితి ఉంది కదా, సరే చూద్దాము, చివరి క్షణంలో ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏదైనా అవకాశం వస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళకి పనిచేయగలుగుతాం, ఇంకేమైనా సర్వీస్ ఎక్కువ చేయగలుగుతాం అనేటువంటి కాన్సెప్ట్ ఆలోచించింది వాస్తవమే. దాని దృష్ట్యా మనం యూటర్న్ అయ్యి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం కూడా ఎప్పుడు తీసుకున్నాం, షర్మిల ఎటు కాకుండా చేసినప్పుడు తీసుకున్నాం. అవును, నేను తొందరపడి తీసుకోలేదు. చాలామంది అన్నారు నువ్వు తొందరపడు. నేనేం తొందరపడ్డా, 1000 మందిలో నన్ను క్యాండిడేట్ అని ప్రకటించి, మొదటి క్యాండిడేట్ అసలు 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్ ముందే. అసలు ఆమెకు మరి ఆమె ఆలోచన ఏందనేది నాకు అర్థం కాలేదు. ఇక అది కాలమే డిసైడ్ చేయాలని నేను ఏం అనలేను. ఎందుకంటే ఒక ఆడబిడ్డగా మనం స్టార్టింగ్ నుంచే నేను గౌరవపుట్టకపోయినా అక్క అనేటువంటి పదాలతో మనం మాట్లాడినాం. నేను ఆ రోజు కూడా నన్ను అడిగినప్పుడు నేను పెద్దగా ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇక ఆమె ఉంటలేదు ఇక్కడ, షర్మిలమ్మ ఇక్కడే ఉంటలేదు. మేము ఏం చేస్తాం, షర్మిలమ్మ గురించి నేను మాట్లాడేది ఏమున్నది అడగ. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండి పోనీ ఇంకా ఆమె ఏమన్నా పోటీ చేసి నన్ను చేయనీయకపోతే నన్ను మోసం చేసిందని అందును. ఆమె పార్టీ దుకాణమే ఎత్తేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఇంకా నేను ఆమెను అనేది ఎక్కడిది అనుకుని నేను బ్యాక్ అయిపోయాను. అంటే నేను ఎటు కాకుండా చౌరస్తాలో నిలబడ్డప్పుడు నా పరిస్థితి ఏందని నాకు అర్థమైనప్పుడు నేను ఒక స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. సరే తప్ప ఒప్ప తర్వాత మనం పరిశీలిద్దాం, కానీ ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో ఆ ఒక్క 1 మంత్లోనే నేను మామూలు అవమానాలు పడలే. ఆ ఒక్క 1 మంత్లోనే మామూలు అవమానాలు పడలే. అంటే ఇన్ని పాటలు రాస్తే ఏ రోజన్నా అన్నా నీ పాట చాలా గొప్పగా ఉందని ఇంకోటి నా మీద పాట రాయొచ్చుగా, నా మీద ఇంత గొప్ప పాట రాసిన వాడు నిన్ను మించినోడే లేడు అని ఇంకోటి పాట రాయొచ్చుగా, నా మీద ఇంకోటి వీడియో చేసి పెట్టొచ్చుగా, నా మీద ఇంకో ఛానల్ నా మీద కామెంట్ చేసి మాట్లాడొచ్చుగా. ఎక్కడో మనకు తెలిసిన దగ్గర మిత్రులు, దగ్గరి ఆత్మీయులు, తన బర్త్డే ఫంక్షన్ అయితే నేను ఎక్కడో మీటింగ్కి పోయి బాగా అలసి సొలసిపోయి వచ్చిన, పడుకున్నా, లేచిన, నాకు ఓపిక లేదు, నేను తినలేనని చెప్పిన, అయినా తన ప్రేమతోటి తనదే పుట్టినరోజు, గౌతమ్ పేరు, దగ్గరి మిత్రుడు, ఆత్మీయుడు, దగ్గర సోదరుడు, బావ అని పిలుచుకుంటాం. తను అన్నం తినిపిస్తుంటే ఇంత నీచంగా ఉన్నారంటే సమాజం చెప్తా ఉన్నాను. తను నాకు 2 ముద్దలు అన్నం తినిపిస్తుంటే మేము నమ్మి ఎవరైతే మా దగ్గరకు వచ్చి మాతో పాటు ఉన్నారో మేము నమ్మి వాళ్ళని రండి అని చెప్పి మీరు కూడా రండి అని ఆహ్వానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీడియో తీసి, వాళ్ళే దాన్ని ఎప్పుడో 1-2 ఇయర్స్ క్రితం తీసిన వీడియోను మొన్న అక్టోబర్లో నేను పార్టీకి పోయిన నైటే ఇమీడియట్లీ దాన్ని రిలీజ్ చేసి, అప్పుడు ఆ రోజు తీయలేదన్నారు, పిల్లల మీద ఒట్టేసారు, ప్రామిస్ అన్న మా ఫోన్లో లేదన్నారు. తీయండి అట్లాంటి ఏంది, మనం పర్సనల్గా ఉన్నాం కదా, ఇక్కడ ఏముంది, ఆయన ఏదో భావన అన్నం తినిపిస్తుండే, తప్పే ఉంది అందులో. దాన్ని చిత్రీకరించి పెద్ద దూరం కలిసిండు, చిన్న దూరం కలిసిండు, తాగి వచ్చిండు, తడిపొచ్చిండు అని ఒక పక్క, తరువాత నా మీద పాటలు, వీడియోలు, షూటింగ్లు, కామెంట్లు, చర్చలు మరో పక్క. అరే నేను అంటున్నా, ఇప్పుడు సమాజంలో చాలా పనులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, రాయాల్సిన విషయాలు ఉన్నాయి, పాడాల్సిన విషయాలు ఉన్నాయి, వీడియోలు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏపూరి సోమన్న పెద్ద సమస్య అయిపోయింది. 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇంకా రోడ్డు మీదనే అడుక్కొని తింటున్నారు కదా, ఇంకా చెత్తకుండీలో ఉన్న బువ్వ నేర్కొని తింటుండ్రు కదా. ఈ పాటలు రాసే దొంగలకు పాటలు రాసి
వానికి వీని మెప్పు కోసం వాని మెప్పు కోసం ఎవడో డబ్బులు ఇస్తే ఎంకరేజ్మెంట్ చేసేటువంటి వెధవలకు నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇంకా పేదోడు ఎలా ఉన్నాడు, వాని జీవన విధానం ఎలా ఉంది అనే దాని మీద దృష్టి పెడితే ఇంకా గొప్ప పేరు వస్తుంది సమాజంలో. ఇప్పుడు నా జీవితంలో నాకు తెలిసి పాలక వర్గాన్నో లేదు అంటే ప్రజలను ఫ్రాడ్ చేసి మోసం చేసినటువంటి దొంగల మీదనో తప్ప నేను ఏ కళాకారుని మీదనో ఇంకోని మీదనో నేను విమర్శిస్తూ పాటలు రాయను. నా జీవితంలో కూడా రాయబోను కూడా నేను, ఎందుకంటే ఆ అవసరం నాకు రాదు. నేను ఒక కళాకారుడి జీవితం నేపథ్యం, సినిమా రంగం వేరు, సినిమా కళాకారులు వేరు. సినిమా కళాకారులు కూడా 2 రకాల కళాకారులు ఉండరు. నాలాగా పేదరికం నుంచి వచ్చిన కళాకారులు ఎన్నో రూమ్ కిరాయిలు తీసుకొని దొరికి వెళ్ళని బువ్వ వెళ్ళని కూలితో ఇప్పటికీ బతికి అవకాశాల కోసం ఎదురు చూసే కళాకారులు ఒక రకం. రెండో రకం ఏంది అని అంటే వారసత్వం నుంచి వచ్చిన సినిమాలు, వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు, వారసత్వం నుంచి వచ్చిన స్టార్, వాళ్ళ పరిస్థితులు వేరు. నేను ఒకవేళ వ్యతిరేకించే పరిస్థితి వస్తే వారసత్వం నుంచి నిలబడ్డటువంటి వాళ్ళది గొప్ప విజయాలు కావు. నేను ఎవరి వైపు ఉంటా అంటే లేని కళాకారుల వైపే ఉంటా. సినిమా రంగంలో కూడా పేద కళాకారుడు వాడని ఉన్నత స్థాయికి వస్తే వాడిని గౌరవిస్తా, పేద కళాకారులను నేను గౌరవిస్తా. నా పాలసీ అది, నా పద్ధతి అది. ఓ కళాకారుడు జీవితం ఏపురు సోమన్ అంటోడు 24 ఏళ్ళు కష్టపడితే ఏపురు సోమన్ అనే బ్రాండ్ ఒక పేరు సంపాదించుకొని సమాజంలో నేనంటూ ఒకన్ని అనే గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోలీస్ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, దెబ్బలు, కేసులు, బెదిరింపులు, ఎన్నో రకమైనటువంటి అవమానాలు, ఈసడింపులు ఇన్ని పడితే కదా 24 ఏళ్ళు కష్టపడితే కదా ఆ పేరు వచ్చింది. రాత్రి స్టార్ అయిపోదాం, రాత్రి సోమన్ అంతా మేమైపోతాం, రాత్రి గద్దరన్న మేమైపోతాం, ఎట్లా సాధ్యమైందన్న? మళ్ళీ దానికి తోడు విమర్శలు. ఒకడు ఇళ్ళకెందుకు వచ్చిండని ఒకడు విమర్శ, ఒకడు అండ్లకెందుకు పోయిండని ఒకడు విమర్శ, ఏదో వచ్చిండని ఏందన్నా ఇది? మనుషుల గడ్డి తింటున్నామా, అన్నం తింటున్నామా? అన్నమే కదా తినేది, రోజు బువ్వే కదా, అన్నమే కదా, గడ్డి కాదు కదా తినేది. ఇప్పుడు ఇంత పొద్దు కిందాక నీతోటి గడిపి పొద్దుకంగానే నిన్ను పలానా క్రాంతి అనేటువంటి దొంగ వేస్ట్ కాడంటే నేను గడ్డి తింటున్నట్ట, అన్నం తింటున్నట్ట? గడ్డి తింటున్నట్ట. అట్లాంటి గడ్డి తినే సమాజంలో ఇప్పుడు కొంతమంది కవులు, కళాకారులు, మేధావులు అనేటోళ్ళు, మేధావులు చెప్పబడేవాళ్ళు కానీ నన్ను మనసు పూర్తిగా అప్రిషియేట్ చేశారు. రాజకీయంగా ఇవాళ మనం ఫెయిలే కావచ్చు, పొలిటికల్గా నిర్ణయం తీసుకుంది ఫెయిలే కావచ్చు, నేను తీసుకున్న నిర్ణయం కావచ్చు, కానీ కేసీఆర్ను బద్ద వ్యతిరేకించేటువంటి మిత్రులు కూడా నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. నీ నిర్ణయం నీది, నీ స్వతంత్ర నిర్ణయం, ఎవడో ఏమన్నాడని నువ్వు కుంగిపోవద్దు, నువ్వు నలిగిపోవద్దు. సమాజానికి ఏపురు సోమన్ అనేటువంటి గొంతు అవసరం. ఏ అవసరం రీత్యా పోయినో, ఏ ప్రాబ్లం రీత్యా పోయినో, నీ కష్టాలు, నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి. ఎవడు మేము తీర్చేటోళ్ళం కాం, చేసేటోళ్ళం కాం, కానీ నువ్వు నిలబడి ఫస్ట్ మానసికంగా ధైర్యంగా ఉండు, కుంగిపోకు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మీ ఛానల్ ద్వారా నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను కష్టకాలాల్లో ఉంటే అయ్యో సోమన్న నువ్వు ఆగమైనవని ఏ విధవకు కలం రాయరాలేదా? ఏ విధవకు, ఏ దొంగ నా కొడుకు పదాలు రాలేదా? సోమన్న నీ కష్టం ఇట్లయిపోయిందని చెప్పరాలేదా? ఏమిటికన్నా చెత్త నా కొడుకులు. మళ్ళీ కులాల పేరు చెప్తారు, మళ్ళీ మార్క్స్ పేరు చెప్తారు, అంబేద్కర్ పేరు చెప్తారు, ఎవరెవరి పేరులో చెప్పని పబ్బాలు కట్టుకుంటావు రే కొడుకులు. తీసుకోండి, వీడియోలు తీసుకోండి, ఎన్ని వీడియోలు అనేది తీయండి నా మీద, నేను హ్యాపీ. ఎందుకంటే మీరు ఎన్ని వీడియోలు తీసి ఎంత మీరు లబ్ధి పొందుతున్నారంటే నా ద్వారా నేను హ్యాపీగా సంతోషపడతా. మీరు బతకండి, నా పేరు చెప్పుకొని బతకండి, తప్పులేదు. నా జీవితంలో మీ పేర్లు చెప్పలేను, నా జీవితంలో మీ పేర్లు చెప్పలేను, కానీ మీరు మీ పేరు, నా పేరు చెప్పుకొని మీరు బతకండి హ్యాపీ. ఇంకెన్ని వీడియోలు అయినా తీయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒరే వెధవ, వీడియోలు తీసేటప్పుడు, ఒక కామెంట్ చేసి మాట్లాడేటప్పుడు, ఒక మనిషి గురించి అనేటప్పుడు ఆ మనిషి గుండె లోతుల్లో ఉన్న గాయమైందో కూడా తెలుసుకోవాలరా వెధవ అని చెప్తా ఉన్నాను. చరిత్రలో నేను మొదటివాడిని కాదు, చివరివాడిని కాదు, అనేక మంది మహానుభావులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న కల్చరల్ వింగులో ఉన్నంత గలీజు సంస్కృతి. ఎందుకంటే ఇక అసలు నువ్వు బతకొద్దు, భౌతికం అసలు లేవద్దు, మనిషే ఉండొద్దు. నేను చెప్పినగా మొదట గద్దర్ చనిపోయిండు, సాయిచంద్ చనిపోయిండు, గద్దరన్న చనిపోయిండు, ఏపురు సోమన్ అంటూ కూడా చచ్చిస్తే బాగుండ్రా. ఈ వేదికలు మాయావు, ఈ మీటింగులు మాయావు, ఈ పార్టీలు మాయావు, అసలు పాడకుంటుంటే బాగుండు, వాడకుండా ఇంకా బతికుండి చిన్నడు. ఇంత నీచంగా దిగజారిపోయి ఉన్నారు. ఇవన్నీ నేను కల్చరల్గా నేను ఒక పొలిటీషియన్ అనే సంగతి వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడిని. నేను ఒక పార్టీకి పోయి పార్టీకి స్పోక్ పర్సన్గా పనిచేసిన, అధికార ప్రతినిధిగా పనిచేసిన. నేను కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక సేన చైర్మన్గా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక సేన చైర్మన్గా పనిచేసిన. వేల మంది కళాకారులతో గాంధీ భవన్లో, సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నారు, మీటింగ్ పిలిచాడు, సభలు పెట్టాను నేను. ఇట్లాంటి చరిత్ర నాకు ఉంది కదా.
నేను జనరల్గా వీడంటే వీడు వాడంటే వాడు వాడంటే వాడు ఎవరిని పడతానికి వాడిన కళాకారుని కాదు కదా. అర్థమవుతుందా? ఒకే 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 పేరుతో 4-5 పాటలు పాడడం అంతకంటే కాదు కదా. నేను ఎప్పటికప్పుడు కొత్త పాటలు రాసి ప్రజల కోసం వినిపించినటువంటి వాడిని. నన్ను అన్నట్టు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కరిని, కానీ ఒక్కడి పేర్లు కూడా నేను జీవితంలో చెప్పాను. ఎందుకంటే నా నోట ఆ పేర్లు ఉచ్చరించేటువంటి అర్హత జీవితం వాళ్ళకి లేదు. ఓకే అన్న, నాకు అర్థమవుతున్నటువంటి అంశం మీరు చెప్పేదంతా కూడా. కాకపోతే సోమన్న అనే వ్యక్తి ఓన్లీ దళిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి, బహుజన కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి కారణంగానే రాజకీయంగా ఇంకా ఎదగలేకపోతుండు, ఎదిగినా ఓర్చుకోలేకపోతురు. ఎస్ అంటున్నా, కరెక్ట్ అంటున్నా. దళిత కుటుంబంలో పుట్టినోడు, మాదిగ కుటుంబంలో పుట్టినోడు, టాలెంట్ ఉన్నోడు, టాలెంట్ ఉంది కదా. ఈ టాలెంట్ ఉంది, మాకంటే ఏడో గొప్పోడు అయిపోతాడు, మాకంటే ఏడో ఫాస్ట్ అయిపోతాడు. ఇప్పుడు తుంగతుర్తిలో ఏం అర్హత లేదండి నాకు. నేను ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు? తుంగతుర్తిలో నాకంటే ఎక్కువ తెలివి కల్లోలా, నాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసిరా, నాకంటే ఎక్కువ పోరాటం చేసిరా. తుంగతుర్తిలో గెలిచిన వాళ్ళు, తుంగతుర్తిలో ఓడిపోయిన వాళ్ళు నాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసి పోరాటం చేసి వచ్చిన వాళ్ళ నేను కాదా? నాకు అర్హత లేదా? ఎవడు పోరాటం చేసిండా? ఏది మరి తుంగతుర్తి కావాలని వాంటెడ్గా ఎందుకు రాదు? ఏ అర్హత లేదు చెప్పండి. అంటే తెలివి కల్లోడు ఎవడు కావాలి? ఏమయ్యా అంటే అయ్యా అనుకుంటే కాలు ముక్త దండం పెడతా వాళ్ళు కావాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ఎవడైనా కాళ్ళ కడ దండం పెట్టేటోళ్ళు కావాలి. కాళ్ళరెత్తే బిడ్డ అనేటోళ్ళు వద్దు. మరి నువ్వు కూడా అట్లా అనపోయినావు అన్న, అయ్యా నమస్తే అని. నేను అనలేను క్రాంతి, నా వల్ల కాదు. నేను కాళ్ళు మొక్కి దండం పెట్టి అంటే పెద్దరికంగా కాళ్ళు మొక్కడం వేరు. కాళ్ళు మొక్కేది 2 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నాకంటే ఏజ్ పెద్దలు, నా తండ్రి సమానుడు, పోయి నమస్తే దండమయ్య దీవించనడం వేరు. కానీ పదవి కోసమో దానికోసమో పోయి కాళ్ళు మొక్కడం వేరు. అట్లాంటిది నాకు అవసరం లేని మొక్కుడది. ఇప్పుడు ఒకరికి నమస్కరిస్తున్నాను అంటే నా తండ్రి సమానుడు అనుకుని నమస్కరించినట్లు లెక్క, నా దైవం నా గురువు సమానులను నమస్కరించడం లెక్క తప్ప ఈ పదవి కోసం పోయి ఇప్పుడు మొక్కితే వస్తుంది అనుకుంటే అట్లాంటి పదవులే అక్కర్లేదు నాకు. అర్థమైందా? నన్నుగా ఓ గాయకుడు, ఓ కవి, రచయిత అని గుర్తించి చెప్తే ఖచ్చితంగా నేను స్వీకరిస్తా, దండం పెడతా, కృతజ్ఞుడిగా పనిచేస్తా. నమ్ముకుంటే నేను పనిచేస్తాను. నేను ఇటు ఉండి అటు బదిలీ చేయ, అటు ఉండి ఇటు చేయ, ఈ నా వల్ల కాదు, నా పాలసీ కాదు. రైట్. ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో, కాంగ్రెస్. సో మీ అట్లాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని ఓ ఎమ్మెల్సీఓ, ఉద్యమకారులు మీరు తెలంగాణకు చాలా పనిచేసారు, ఓ ఎమ్మెల్సీఓ లేకపోతే ఇంకోటో ఒక మంచి పదవి ఇస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. నిజంగా ఒకవేళ ఇస్తే బాగుండు అని అయితే నాకున్నది. మీరు పోయే ఆలోచన మీకు ఉంటుందా? ఇది కాలం డిసైడ్ చేస్తుంది అన్న. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నా. నేనేమంటున్నంటే, ఇప్పుడు నేనున్న పార్టీ అయినా పర్వాలేదు, నేనున్న పార్టీ అయినా కూడా రామన్న కేటీఆర్ మీద ఒక నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారితో కూడా మాకు కలిసి పనిచేసిన అనుభవం ఉంది. మా మధ్యన మంచి స్నేహం ఉంది. ఏ రోజు మేము ఇదేంది అదేంది అని అనుకున్న వాళ్ళం కాము. కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నోడే, చూసినోడే, ఎమ్మటి ఉన్నోళ్ళమే, పనిచేసిన వాళ్ళమే. రాజకీయ పరిస్థితుల రీత్యా షర్మిలమ్మ పార్టీ పెడుతున్నాను కానీ నేను కాంగ్రెస్ నుంచి బయటకు రావడం జరిగింది. అట్లా మా ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది. నన్నుగా గౌరవించి నన్నుగా గుర్తిస్తే ఖచ్చితంగా కమిట్మెంట్గా ఎవరికోసమైనా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఎందుకనంటే నేను ఇప్పుడు ఇలా అధికారంకి వచ్చారు కనుక నేను ఉరికితే నాకు ఏదో ఒకటి కావాలి, ఆ స్వార్థం కూడా నాకు అక్కర్లేదు. ఓకే, వీళ్ళు ఓడిపోయారు కనుక ఇప్పుడు వీళ్ళని వదిలిపెడతా, అది కూడా కాదు. నాకు గౌరవం, నాకు ఆత్మగౌరవం ముఖ్యం. నన్నుగా గుర్తించాలి. ఫస్ట్ నన్నుగా గుర్తించండి. నా బాధ్యత ఏంది, నా పని ఏంది, నా విధానం ఏందని నాకు చెప్పండి. దాన్ని నేను గౌరవిస్తాను. అందువల్ల ఈ ఓడిపోయారు కనుక వదిలిపెట్టి పోదామా, వాళ్ళ అధికారంలోకి వచ్చిన కానీ వాళ్ళతో పోదామా, ఈ నా ఒపీనియన్ కావు. ఏపురు సోమన్న అనేటోడు ఈ తెలుగు నేల మీద తిరుగుబాటు గీతంగా పనిచేసినోడా కాదా, అది మీ అంతరాత్మలో గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు తిరుగుబాటు గీతంగా అన్నారు కాబట్టి చెప్తున్నా, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడు వెళుతున్నారో తెలంగాణ అని చెప్పేసి మీరు పాట పాడారు కదా, అది ఓన్లీ కేసీఆర్కు రిలేటెడ్ అయితే కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పాలకుడు ప్రజల పక్షాన ప్రజలకి ఇది చేస్తా అని చెప్పి చేయకపోయినా కూడా వర్తించేటటువంటి పాట అది. ఎస్, ఖచ్చితంగా. అందులో అసలు కేసీఆర్ అనే పదమే రాదు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు అనే పదం రాదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పదాలే రావు. తెలంగాణ స్వచ్ఛంగా తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి కాలం, జరిగిన తీరు, జరిగినటువంటి పరిస్థితి. అంటే రేపు తెలంగాణలో పరిపాలన ఎవరు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళకు గుర్తించే పాట. నేను పాడొచ్చు, పాడకపోవచ్చు, ఆ పాటను ఆ పాట సమాజం పాడుకుంటుంది. అంతే. సమాజంలో ఒక ప్రశ్నే కాదు, ఎప్పటికీ అది ఒక ప్రశ్న ఇచ్చిగా వదిలేసినాం కదా. అందువల్ల తెలంగాణ మనం అనుకున్నట్టుగా, తెలంగాణను మనం కోరుకున్నట్టుగా, పేదోడికి న్యాయం జరిగే తెలంగాణగా, పేద బిడ్డలకు చదువులు వచ్చే తెలంగాణగా, పేద బిడ్డలకు వైద్యం అందే తెలంగాణగా,
మనం గతంలో చెప్పినట్టుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేటువంటి తెలంగాణగా, పేద బిడ్డల ఆత్మగౌరవంతో బతికే తెలంగాణగా, ఆకలి చావులు లేని తెలంగాణగా, ఆత్మహత్యలు లేని తెలంగాణగా, బూటకు ఎన్కౌంటర్లు లేని తెలంగాణగా, ఒక ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణగా, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి తెలంగాణగా రానంత కాలం ఎవడి పాలైందిరో తెలంగాణ అనే పాట ఉంటుంది ఈ నేల మీద. నేను అటు మారొచ్చు, ఇటు మారొచ్చు, కానీ నేను రాసిన పాటలు మాత్రం అవి ప్రజల్లో ఉంటాయి. కాదన్న, నాకు అర్థం కాని అంశం ఏంటి అంటే, నేను ఫలానా అని పేరు పెట్టాను, కానీ ఫలానా అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ పడితే ఆ పార్టీకి పాటలు రాసి వ్యక్తిగతంగా పాటలు రాసి రాజకీయ నాయకులకు పాటలు రాసి మంచి స్థానంలో ఉన్నాడు. అది ఎందుకు రాదు? దేని కారణం? ఆ కారణం తెలుసుకోవాలి, నాకు ఆ కారణం కావాలి. అంటే నేను ఎవరి గురించి నేను కామెంట్ చేయలేను, అనలేను. కానీ అంటే నువ్వు ఎందుకు చేయలేవు అన్నట్లా? ఇదండి, ఏ నాయకునికైనా పాట రాయి, ఏ నాయకునికైనా చెయ్యి. 1,00,000 నుంచి 3-4 లక్షలు 5-6 లక్షల దాకా తీసుకుంటారట పాటకు. 5-6 లక్షలు. అదే అన్న, నేనేమంటున్నానంటే, నేను కమర్షియల్గా మారినప్పుడు, నేను మార్కెటింగ్ అయినప్పుడు, నేను కమర్షియల్ అయినప్పుడు నేను ఆ పని చేయగలుగుతాను అన్నట్టు. ఇప్పుడు నాకు కమర్షియల్ కావడం, మార్కెటింగ్ కావడం పెద్ద సమస్య కాదు. ఆ గద్దరన్న చాలాసార్లు చెప్పేవాడు, ఈ పార్టీ వాడు సరిగా పిలవట్లేడు, ఆ పార్టీ వాడు పిలవట్లేడు, వీడే ఇట్లా పోతుండు, వాడు అట్లా పోతుండు, ఏం చేద్దాంరా అనుకున్నప్పుడు ఆయన అనేది చాలాసార్లు అన్నాడు నాతో ఆ మాట. అరే అడ్డం మీద కూలీగా మారదాంరా అన్నాడు. సర్ది కట్టుకుందాం, గోసి గొంగడి వేసుకొని సర్ది కట్టుకున్నా నిలబడదాం, ఎలక్షన్ టైం రాగానే ఎవడు పిలుస్తాను కడిపోదాం రా, వాడిని మనం బతిలాడేది ఇందిరా అన్నాడు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ అయినా రేపు ఇంకే పార్టీ అయినా ఎవరైనా నన్నుగా గౌరవించి గుర్తించి ఒక హోదా ఇచ్చి ఒక స్థానం ఇస్తే అద్భుతం కమ్యూనిటీగా పనిచేస్తా. అది ఏది లేని రోజు గట్టినే మార్కెటింగ్ అవుతుంది, నష్టం ఏం లేదు. అట్లా కూడా ఎన్ని రోజులు ఉంటావు ఇక నువ్వు అట్లా? ఇంకా చిన్న కారు అనేది తిరుగుతావు, పెద్ద కారు కొనుక్కోరాదు, ఒకటి పెద్ద బంగ్లా కొనుక్కో హైదరాబాద్లో. మా కోరికలు అవి. అట్లా టైం రాలేదు కదా, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇంకెన్న టైం వస్తుందన్న? 24 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి పాటలు పాడుకుంటా, ప్రతిపక్షంలో వండుకుంటా, అధికారంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించుకుంటా, జీవితం అంతా సమాజానికి అంకితం చేస్తే నీకు సమాజం ఏమి ఇవ్వాలి? సమాజం నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజం వారి గుండెలో పెట్టుకొని ఒక్కొక్క తరంగా ఒక్కొక్కరు ఎదుగుతున్న తరం అటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని, ఏపూరు సోమన్ అంటోడు ఈ తెలుగు నేల మీద ఇప్పుడు గద్దరన్న పోతే అట్లాంటి విగ్రహాలు పెట్టిర్రు. గద్దరన్న తన జీవిత కాలం మొత్తం దాదాపు 45 నుంచి 50 ఏళ్ల పాటు ఈ దేశమంతా తిరిగిండు, భారతదేశం అంతా. నేను దేశమంతా అక్కర్లేదు, కనీసం తెలంగాణ నేల వరకు నన్ను గుర్తుపెట్టుకొని సోమన్ అంటూడు కూడా ఒకటి ఉండే చరిత్రలో అనే ఒక పేరు వాళ్ళ నోట పలికితే జీవితానికి అంతే, అంతకు తప్ప నేను ఎక్కువ కోరుకుంటలేను. ఇక నేను ఈ మిగతా ఇప్పుడు నువ్వు అన్న ఎమ్మెల్సీలు అనేదో పదవులు అనేదో ఇవన్నీ అదనంగా అవి వస్తే రాని, లేకపోతే లేదు. దాని గురించి పెద్దగా ఆరాటపడి దాని గురించి ఏమో అయిపోయి కాదు. ఇప్పుడు నేను 4 సార్లు నీ కాడికి వచ్చిన, నీకోసం నేను పనిచేసిన, అది నీకు కృతజ్ఞతగా గుర్తుంటే నువ్వు బిలువు. ఎస్, అది లేసుడు వదిలే, ఇక నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటా. అంతేగాని ఏమైంది క్రాంతి, నేను ఆ రోజు వచ్చి నీ చోటు తిరిగి కదా, ఏమైంది క్రాంతి, నేను ఆ రోజు నీ కోసం పాడిన కదా, ఏమైంది క్రాంతి, ఇది నా వల్ల కాని పని. దాన్ని నేను సొమ్ము చేసుకోవడం నా వల్ల కాదు, నేను దాన్ని క్యాచ్ చేయలేను. నేను చెప్పడం నా ధర్మం. అహంకారమా, ఈగో? అంటే చేసిన కష్టము సోమన్న, నేను నీ దగ్గర కష్టపడ్డా, లేకపోతే నేను నీకు సేవ చేసిన, సోమన్న నువ్వు నన్ను గుర్తించు సోమన్న అని అనడం నా తప్పు అవుతుందా? కాదులే, కానీ నేను అడగలేను ఎందుకో మరి. నా పాలసీ అట్లా అడిగేటోని అయితే కేసీఆర్ గారిని స్టార్టింగ్లోనే ఇప్పుడు ఎందుకు బయటకు రావాలి? ఇప్పుడు కళాకారులతో పాటు ఉద్యోగాలు వచ్చినాయి. నాకు ఉద్యోగం వద్దు. ఎందుకంటే నేను ఉద్యోగం చేసుడేంది, నేను ఒక ఉద్యమకారుడిగా ఎదిగినటువంటి వాడిని. నాకు ఏదో ఒక హోదా, ఏదో ఒక పొజిషన్ ఇస్తే ఇంకా నలుగురు సాయం చేస్తా, పని చేస్తా. కానీ నాతో పాటు పనిచేసిన పిల్లలతో పాటు పోయి నేను కూడా పోయి కళాకారుల జాబ్లల్లో ఈ జాబ్ ఏంది అసలు, నాకెందుకు జాబు, ఇట్లా ఆలోచించినటువంటి వాడిని. అందువల్ల నేను బయటకు వచ్చిన. నేను అడగదలుచుకుంటే నేను పోయి 1-2 సార్లు ప్రయత్నం ఆ ప్రయత్నం అన్నా చేయలే. నాకు ఏదైనా పొజిషన్ ఇవ్వండి, నేను పని చేస్తా, ఇట్లా వద్దు నాకు అనే పొజిషన్ కానీ నేను అడగలే. దాంతో బయటికి వెళ్ళి వచ్చేసిన, అడగలేకనే. ఎందుకు వీళ్ళని మనం ఎందుకు అనాలి అనేటువంటి కోణంలో. కానీ రాజకీయంలో అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు, రాజకీయంలో అడగందే పదవులు రావు అన్నది ఒకటి ఉన్నదని ఒక పెద్ద మనిషి అన్నట్టు. కరెక్ట్ అన్నాను అన్నది. కానీ చూద్దాం మరి, కాలానికి వదిలేసిన కొన్ని విషయాలు. కాలం నిజంగా ఇంతమంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చినాం. చంద్రబాబుకి వ్యతిరేకంగా పాడినాం, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పాడినాం, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా, రోషయ్యకి వ్యతిరేకంగా పాడినాం, కేసీఆర్ గారికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చూద్దాం కాలం ఎట్లా ఉంటుందో చూద్దాం. దాన్ని నేను కాలానికి వదిలేస్తున్నా. మీలాంటి జర్నలిస్టులకు, యువ జర్నలిస్టులు, సమాజం కోసం విశ్లేషించేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్కసారి
మీరు అన్నట్టు కొన్ని పాటలు కొన్ని చర్చ సమాజంలో జరుగుతుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడ పోయింది మరి ఎవని పాలైంద్రో పాట ఎవరికి ఉపయోగపడ్డట్టు? ఎవని పాలైంద్రో అనే పాట ఏపూరి సోమన కష్టం ఎవరికి ఉపయోగపడ్డట్టు? ఏపూరి సోమన్నకైతే రూపాయి లాభపాలే. ఎవరికి ఉపయోగపడ్డది ఇది? ఆ ఉపయోగపడ్డుల కన్నా యాదికుందా? కనీసం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం. గంటల తరబడి వేదిక కూర్చోబెట్టిండు ప్రజలను. గంటల తరబడి కరిసిండు, మాట్లాడిండు, రాసిండు, పాడిండు. నేను రాసిన ఇప్పుడు ఎయ్యర ఓటు పొడవర పోటు అని రాసినావు. ఎవరికి ఉపయోగపడ్డది ఆ పాట? ఎవడి పాలైంద్రో అన్నావు, ఎవడు ఉపయోగపడ్డది? ఈ మాటల గారడి మాయలు తెలుసని పాడినావు, ఎవరికి ఉపయోగపడ్డది? మరి ఇది ఉపయోగపడ్డటువంటి వాళ్ళకి ఏ కోణంలోనన్నా యాదికున్నదా? సోమన్ అంటోడు ఒకడు ఉండే ఈ పాటలను వాడే రాసిండు, వాడు రాస్తే మాకు ఓట్ బ్యాంక్ అయింది, కనీసం మాకు ఓట్లు పడ్డాయి అనేది ఉందా? లేదు. అంటే పదవి వచ్చింది కదా. అందువల్ల నేను వాళ్ళ కృతజ్ఞతకు వదిలేస్తున్నా. నేను ఏం విమర్శ చేయదలుచుకోలేదు. రేపు జరుగుతున్నటువంటి తీరు ప్రజలకు మంచి చేస్తే ఎవరు చేసినా దండం పెడతాం. ప్రజలకు మంచి చేస్తే గౌరవిస్తాం, దండం పెడతాం, స్వాగతిస్తాం, దాన్ని హ్యాపీగా ఎస్ కరెక్ట్ ఇది జరగాలని చెప్తాం. ఖచ్చితంగా పార్టీలు ప్రజలకు అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా ఉంటుంది కదా. ఉంటాడు ఏపూరి. నేను చెప్తాను కదన్న, నేను ఒకవేళ పాడినా పాడకపోయినా ప్రజలకు ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిన కాడ ప్రశ్నించే పాట ఉంటుంది ఖచ్చితంగా. నేను ఫస్ట్ చెప్పినా, నేను మొదటిని కాదు చివరిని కాదు, ఇంకోడోడు ఏపూరి సోమన్న కాదు, ఇంకో రూపంలో ఇంకోడు ఉంటూనే ఉంటాడు, ప్రశ్నించేవాడు ఉంటూనే ఉంటాడు. అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో విలువలు లేవు, జోకుడు ఎక్కువైంది, వ్యక్తిగత జోకుడు, వ్యక్తిగత భజనలు. ఈ వ్యక్తిగత భజన వ్యక్తిగత జోకుడు వల్ల మాలాంటి గద్దరన్న లాంటి మాలాంటి ఇంకా అనేక మంది కౌలు కళాకారులు లాంటి వాళ్ళకు అనేక మందికి అన్యాయం జరుగుకుంటొచ్చింది. ముఖ్యంగా కళాకారులు అంటే ఎక్కువ ఉండేది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి. అవును, ఎక్కువ. అవును, వాళ్ళు ఎక్కువ లబ్ధి పొన్నది కూడా ఎక్కువ లేదు. ఏం లబ్ధి అన్నా బట్ట పుట్ట గడిస్తే చాలనుకుంటారు. ఏం లబ్ధి ఉంది? ఏం లబ్ధి పొందుతారు? కళాకారులలో దళిత సామాజిక దళిత సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ పూట బట్ట పుట్ట వెళ్తే చాలనుకుంటారు. వాళ్ళకి కోట్లు కూడా పెట్టి లక్షలు కూడా పెట్టి ఎక్కడ పడేస్తారు? ఇచ్చినోడు ఎవడిస్తాడు? లక్షలు ఓడిస్తాడు. 10-20 ఖర్చులకు ఇవ్వడానికి వెనక ముందాడు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కళాకారులను వాడుకొని కళాకారులను వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవసరాల కోసం ఎత్తాల్సిన కాడిక ఎత్తి తర్వాత గేట్ అవతల పెట్టేటువంటి సిస్టాలు నడుస్తూ ఉన్నాయి. అవి మానుకుంటే అవి మారితే ప్రజలకు ఇంకా నమ్మకం కలిగించగలుగుతాం. ఉద్యమకారులకు కవులకు కళాకారులకు పెద్ద స్థానం ఇచ్చినప్పుడు ఇంకింత మరింత చేరువైతాం ప్రజలకు అనేది పాలకులు గుర్తెరిగితే ఇంకా పరిపాలన అద్భుతంగా జరుగుతుంది. ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత విలువలు ఉంటాయి. అరే వీళ్ళు పని చేస్తే ఓ మాట అంటే ఇట్లుంటారా అనేటువంటి పద్ధతి ఉంటుంది. అందువల్ల అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. అట్లాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నా. నిజాయితీగా పనిచేసే వాళ్ళకు గుర్తింపు ఉండాలి. ఈ రాత్రే సెలబ్రేట్ అయ్యేటువంటి స్టార్లు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏజీ చూడక, అనుభవాలు చూడక, ఏది మాట్లాడక, ఎవరి మీద పాడుతున్నామో తెలియక, ముందు వెనక ఏందనేది అర్థం కాక ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో పోతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు దొంగని తిడితే నిన్ను తిట్టేడు కూడా ఇంకోడు ఉంటాడు. అందువల్ల ఒక నీచమైన పద్ధతులు అయితే నడుస్తున్నాయి. నేను చాలా ఫీల్ అయినా. అది సాయి చంద్ర చనిపోయినప్పుడు ఫీల్ అయినా, గద్దరన్న చనిపోయినప్పుడు ఫీల్ అయినా, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ కళా గ్రూపులు ఈ వ్యవస్థలు ఇవన్నీ చూసినప్పుడు సిగ్గనిపించింది నాకు. ఇలాంటి చెత్తనా కొడుకుల వీళ్ళ పాటలు మళ్ళా ఒక్కొక్కరి గురించి విలువల గురించి పద్ధతుల గురించి వివరించి చెప్పేది వీళ్ళేనా? ఈ మహాకవులు వీళ్ళని చూసి సమాజం ఇన్స్పైర్ అయ్యి రేపు ఎదుగుతున్న తరం ఇన్స్పైర్ అయిద్దా? ఏదండి నా ఆలోచన. ఇప్పుడు నేను ఎదురు కూర్చున్నా, నేను మాట్లాడుతున్నా. క్రాంతి ఎందుకు కూర్చుండ్రా, ఇటు చేస్తే బాగుండు నేను కూర్చుందని అనుకునే నా ఆలోచన ముందు నేను ఏం మాట్లాడితే దాని నా అర్థమైంది, నా మాటలకు ఏమర్థం? అందువల్ల అట్లాంటి దుర్మార్గమైన కవులు కళాకారులు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నారు. జోకుడు భజనగానులు ఉన్నారు. తర్వాత ఎవడైతే ముందుకు పోయి ఎదుగుతుంటాడో నాలంటాడో ఎవడన్నా రాజకీయంగా ముందుకు పోదామనుకుని ఉంటే నేను పోకముందుకే కాలు పట్టి గుంజుతారు. ఈ కొడుకుల ఏడుపే నా ఎమ్మెల్యే టికెట్ కూడా రాలే. నేను కనీసం పోటీ చేయాలనుకున్నా, పోటీ కూడా చేయలేకపోయినా. అంటే ఏడుపు అంత దుర్మార్గమైన ఏడుపు పాడైపోయింది. అంత దుర్మార్గమైన ఏడుపు. పార్టీలకు పోయిన స్టార్టు ఇక ఏడైపోతాడో ఈడని. ఒరే చెత్త నా కొడుకులారా, నేను అనేది అదే అంటున్నా. ఏ జాతిలో పుట్టొచ్చినామో ఆ జాతినే కళ్ళు పొడవడం ఏంది? ఏ కులంలో పుట్టొచ్చినామో ఆ కులాన్నే తన్నడం ఏంది? ఏ ఊళ్ళో పుట్టొచ్చినామో ఆ ఊరినే ఏలెత్తి చూపించడం ఏంది? ఆ ఊరిని గర్వంగా చెప్పాలి కదా. నీకు ఉపయోగపడ్డనా లేదా పక్క పెట్టు. నీకు ఉపయోగపడకపోతే ఇక సమాజానికి ఉపయోగపడినట్ట కాదు కదా. అందువల్ల అట్లాంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతిలో మనం నడుస్తుంది కనుక చాలా ఫీల్ అవుతున్నా. సరే ఏదేమున్నా కాలం సమాధానం చెప్తుంది, కొన్నిటికి కాలమే పరిష్కారం చెప్తుంది. నేను దేనికోసం ఏమి ఇబ్బంది పడతలేను, వెరీ హ్యాపీగా ఉన్నాను. నాకు
ప్రాధాన్యం ఇచ్చి నా గుర్తింపు నాకు ఇచ్చి నా విలువ నాకు ఇచ్చే కాడ నేను బరాబరి ఆ విలువతో ఉంటా. ఓకే, గద్దర్ గారికి విగ్రహాలు పెడతామని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేనేమంటా అంటే గద్దర్ లాంటి కుటుంబాలకు విగ్రహాలతోటి సరిపెట్టడం కాదు, వాళ్ళ కుటుంబాలకు సముచిత న్యాయం రాజకీయంగా కల్పించాలి. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు వెన్నెలక కావచ్చు, లేకపోతే సూర్యం గారికి కావచ్చు, వాళ్ళకు రాజకీయంగా ఓ పదవి ఇవ్వాలి. ఎస్, మీ అట్లాంటి వాళ్ళకు ఎదిగిన వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన వాళ్ళకు మీకు పదవి ఇవ్వాలన్నది ఎస్ నా కోరిక అన్న. ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం. గద్దరన్న కుటుంబాన్ని ఖచ్చితంగా రాజకీయంగా ఒక స్థాయి ఇచ్చి గౌరవించాలనేది కోరుకుందాం. ఎందుకంటే వెన్నెలక్క ఓడిపోయింది, తనకు అందరు కలిసి గెలిపించాల్సింది ఉండే ఆమెను, అదొక బాధే. కానీ గద్దరన్నకి ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తేనే వాల్యూ. ఓకే, గద్దరన్న విగ్రహాలు పెట్టడము, గద్దరన్న అవార్డులు ఇవ్వడము అవి కొంతవరకు మాత్రమే, ఇదంతా ఓకే. కానీ అప్రిషియేట్ ఇప్పుడు ఆయన జీవితకాలం ప్రజల కోసమే పనిచేసి కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన పేరుతోటన్నా కనీసం ఆ కుటుంబానికి ఉన్న పార్టీలన్నా ఉన్న ప్రభుత్వం అన్నా వారి కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. నేను లేదు, నా పిల్లలకన్నా ఉపయోగపడ్డారు అనేది ఉంటుంది. అందువల్ల ఆయన నేను చచ్చిపోతే విగ్రహాలు పెట్టాను, నా పేరుతో నా ఈజీ అని ఏమన్నాడు చెప్పుకున్నాడు కాదు, కోరుకున్నాడు కాదు. ఓకే, మనం గౌరవించుకుందాం. కానీ సేమ్ టైం ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి ఏంది, వాళ్ళ జీవనం ఏంది, వాళ్ళ జీవితం ఏంది. ఆయన బతికినంతకాలం సమాజం కోసమే తిరిగిండు కదా. నా బిడ్డలకు ఆస్తులు కూడా పెట్టాలనో, నా బిడ్డలకు సంపాదన కావాలనో తిరిగినోడు కాదు. అందువల్ల ఏదేమైనా గద్దరన్న వారసుడిగా తెలుగు నేల మీద పోరాడతాం, కొట్లాడతాం, మాట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా స్వాగతిస్తాం, ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. తప్పకుండా మీ అట్లాంటి వాళ్ళకు మీరు కష్టపడ్డందుకు అంటే దళితులను హక్కున చేర్చుకొని దళిత బహుజన పాటలను వినిపించినటువంటి ఏపూరు సోమన్నకు సముచిత న్యాయం ఖచ్చితంగా కలగాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఆ సముచిత న్యాయం జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సోమన్న గారు. వెరీ థ్యాంక్ యూ.